సార్ డబ్బులు ఎవరికి ఊరికనే రావు సార్. మన దగ్గర దొరికే క్వాలిటీ ఏపీ తెలంగాణలో ఏడ దొరకదు. మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేయం, ఆఫ్రికా నుంచి డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకున్న 24 క్యారెట్ గోల్డ్. మొన్న మీ పెద్దమ్మాయి వచ్చి 1 కిలో తీసుకుపోయినదిగా. అందుకే కదా చిన్నది గొడవ చేసి తీసుకొచ్చినదే. రవే ఆ కొత్త మోడల్స్ అని సార్ చూపించా. చూసారుగా మన రెడ్డి గారు మాట్లాడతాను. అబద్ధాలు కూడా అద్దాలు పెట్టి అమ్మేయడం మన రెడ్డి గారి ప్రత్యేకత. ఏంద్రు పొద్దుగాలనే వచ్చినారు? యాదవ వెంకయ్యలు నువ్వుని నీ పేరు మీద పూజ చేయించి ప్రసాదం తెచ్చాను తిను. మీరు కూర్చోండి, నేను మీకు టిఫిన్ తీసుకొస్తా. మాట్లాడు. హలో రెడ్డి గారు, ఈ రోజు నైట్ షిఫ్ట్ మీదే. నాదా? నాకు వ్యాసక్తిమే ఆపరేషన్ జరిగిందని చెప్పినాగా. నీకే ఆపరేషన్ అయిందో ఆల్రెడీ చెల్లెమ్మ చెప్పింది. బంగారం షాప్ ఓనర్ తో ఓపెనింగ్ చేపిస్తే బంగారం లాంటి బిడ్డ పుడతాడంట. అందుకని ఇవాళ నైట్ డ్యూటీ మీరే ఎక్కాలి. ఎన్నింటికి రావాలా? షార్ప్ గా 8 PM. వచ్చేటప్పుడు ఫ్రెష్ గా మిల్క్ పెడతామన్నారు మేడం. స్విగ్గీలో ఆర్డర్ చేసుకుని సావచ్చుగా. నువ్వు లిఫ్ట్ దగ్గర ఉండు, నేను పార్క్ చేసి వస్తా. సరే. ఏంటిది కొత్తనగా? వేరే కస్టమర్లే, దిగు. వదినా, సేమ్ నీలాంటి నక్లెసే స్వీటీ దగ్గర కూడా ఉంది. తనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది తెలుసా? అవునా? ఏది చూడు. ఇదిగో చూడు. పంపదీసి దీనికి గాని విషయం తెలిసిపోయిందా? ఏదో ఒకటి చేయాలి. సేమ్ నక్లెస్, సేమ్ అదే నక్లెస్ కదా. ఓ, సేమ్ టు సేమ్ నా నెక్లెస్ లాగే ఉంది. లిఫ్ట్ వచ్చింది. రండి. నాది పార్సిల్ కారులో మర్చిపోయాను, తీసుకొస్తాను. మీరు పదండి. మీరు పదండి. దాంది వరస్ట్ గా ఉంది, నాదే బాగుంది. నన్ను చూసి కుళ్ళుకుని డూప్లికేట్ చేయించుకుంది. ఎంతైనా ఒరిజినలే. సరోజా, మన సీనిగడ్ ఫ్లాట్ కి కొత్తగా ఎవరో అమ్మాయి వచ్చిందంట, తెలుసా? తెలుసు, స్వీటీ. ఎంత అందంగా ఉందో. అంత దగ్గర నుంచి చూసారా? ఫ్లాట్ కి వచ్చి 10 రోజులు కూడా అవ్వలేదు. ఒకటే ట్రాఫిక్ అంట, వాచ్మెన్ కంప్లైంట్, రోజు రాత్రులు మందు పార్టీలంట. అవునా? ఊరికే జలసి పడమాక. అయినా పిల్ల అందం ముందు నీ అందం వీక్ అంటండా. వీక్ అంతందంగా ఉంటుందా? పిల్ల క్యారిడార్ లో నడుస్తా ఉంటే మొగోళ్ళు ఇళ్ళకెళ్ళలేదంటే నమ్ము. లిటిగేషన్ సైట్ అంట, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఆ అమ్మాయి నన్ను కూడా మార్చేస్తుందనా? నా మీద మీకు నమ్మకం లేదా? చచ్చా, అదేం లేదు. నువ్వు నమ్మకానికే అమ్మలాంటిదానివి. ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. ఆ అమ్మాయి మన అపార్ట్మెంట్ కి వచ్చింది. ఇంతకు ముందు ఆ అమ్మాయి ఎలాగైనా ఉండనివ్వండి, ఆ అమ్మాయిని నేను కడిగిన ముత్యంలా తయారు చేస్తాను. అర్థమైందా? అర్థమైంది. నువ్వు తలుచుకుంటే సీతాకోక చిలకను కూడా గొంగళి పురుగులా మార్చేయగలవు. టీవీలో 32 పళ్ళేసుకుని ఈకిలిస్తుంటే మంచమ్మాయేమో అనుకున్నాను. ఇలా ఇక్కడికొచ్చి మా హస్బెండ్స్ ని టెంప్ట్ చేస్తుందా? అమ్మా, ఆ, పాల బిల్ అమ్మా. అదేంటి మొన్ననే కట్టాను కదా. ఇది 420 ఫ్లాట్ బిల్ అమ్మా. స్వీటీ గారిది, సార్ దగ్గర తీసుకోమన్నారు. ఏంటి మీరు కడతా అన్నారా బిల్లు? నేనలేదే. ఏమ్మా? మేడం గారు మీ దగ్గర తీసుకోమన్నారు సార్. ఏదో కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. నువ్వు ఉండు. వచ్చేవింద్రా, ఇక్కడికి రాబాక, షాప్ దగ్గర రా. ఓకే సార్. వాడేదో కన్ఫ్యూజ్ అయి వచ్చినాడు లేవే. నాకు మాత్రం ఫుల్ క్లారిటీ వచ్చింది. దేంట్లో? ఆ అమ్మాయి అపార్ట్మెంట్ లోకి షిఫ్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను. 3 రోజులకు ఒకసారి రావు గారు పిలుస్తున్నారని వాళ్ళ ఇంట్లోనే ఉంటారు రాత్రి. అసలు ఏం జరుగుతుంది? ఇలా చూడండి. ఈలోగా పాలవాడు. పైగా గంట నుంచి చూస్తున్నాను. ఆ అమ్మాయిని పొగుడుతారు. అసలు ఏం జరుగుతుంది? నువ్వు? అవును. నన్ను అనుమానిస్తున్నావా? దేవుడు లాంటి నన్ను అనుమానించి నాకు ఒక్క క్షణం నీ కళ్ళ ముందుండను. నేను వెళ్ళిపోతున్నాను. సంథింగ్ ఇస్ రాంగ్ సమ్వేర్. ఎలా అయినా ఆ స్వీటీని దగ్గర చేసుకుని కూపి మొత్తం లాగా. ఏంటండి, మా మేడం ప్రోగ్రామ్ కోసమా? నీకెట్లా తెలుసు భయ్? నా సర్వీస్ లో ఎంతమందిని చూడలేదు సార్ మీలాంటి వాళ్ళని. ఎల్లుండి మా రాజుగారి బర్త్డే ఉంది. మంచిది. మంచి రిసార్ట్స్ లో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తాం. సూపర్ అండి. 50 లక్షల ఎస్టిమేషన్. ఒక మంచి డాన్స్ ప్రోగ్రామ్ కూడా పెడదాం అనుకుంటున్నాం. ఎక్సలెంట్ సార్. సరే, పెద్ద పెద్ద విఐపీలు వస్తారు, మరి మేడం వస్తుందా? సార్ మేడం కి ఎల్లుండి దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు,
కానీ మనీ మేక్స్ ఎనీథింగ్ అంటాను నేను. వస్తే చెప్పు, మంచి ఫ్యాన్స్ అమౌంట్ ఇద్దాం. మా మేడము ఫ్యాన్సీ అమౌంట్ కి టెంప్ట్ అవరు సార్. మీ మేడం ఏ అమౌంట్ కొప్పుకుంటారు అడుగు పోయి గట్లని ఫిక్స్ చేద్దాం. మీరు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ట్రై చేస్తాను. ప్లీజ్ ఇక్కడే ఉండండి. ఇటు చేసేస్తాడులే. నాప్కిన్ రాజు గారు అగ్రీడ్. మేడం ని 20 lakhs కొప్పించాను ఇంక్లూడింగ్ జిఎస్టీ. మా రాజు గారు కూడా అదే అమౌంట్ ఫిక్స్ అయ్యండి. ఓకే, నేను సాటిస్ఫై అయితే ప్రోగ్రామ్ అయ్యాక నీకు 5 లక్షలు ఇస్తా. థ్యాంక్ యూ సార్. వచ్చావా? అబ్బా ఏం నటించావే. 1 hour సుఖం కోసం కక్కుర్తి పడితే 1 month గా టార్చర్ పెట్టావు కదే. నన్నెంత వాడుకున్నావే. కడుపుతో ఉన్నప్పుడు నా పెళ్ళానికి కూడా అంత సేవ చేయలా. నీ వల్ల చక్కగా నిద్ర కూడా పోలే. నువ్వు అసలు ఆడదానివేనా? నాయనలారా, వీడియో చూశాక కూడా మీ వాయిస్ అంత లగవటం సమంజసం కాదు. తగ్గండి. ఈ వీడియోలు బయట పెడితే మా పరువే కాదు తన పరువు కూడా పోద్ది, గుర్తుంచుకోండి. రాజు గారు, మీరు ఇంకా అప్డేట్ అవ్వలా. వీడియోలో మేడం ఫేస్ కనపడకుండా మేనేజ్ చేసాంలేండి. మేనేజ్ చేసావా? చెప్పండి నాయన, వాటిని మీ జీవిత భాగస్వాములకి పంపించమంటారా? రే, ఇసుక మాఫియా తెలుసు, మెడికల్ మాఫియా తెలుసు, గోల్డ్ మాఫియా తెలుసు. ఇదే మాఫియారా? అసలు మీకేం కావాలో చెప్పండి. చెప్పండి. సెటిల్మెంట్. సెటిల్మెంటా? వెరీ సింపుల్ అండి. రాజు గారు లిటికేషన్ లేకుండా కొన్న 1 ఎకరం ల్యాండ్ మేడం పేరున రిజిస్టర్ చేయాలి. మేడం దానిలో ఇల్లు కట్టుకోవడానికి రావు గారు 1,50,00,000 క్యాష్ ఇవ్వాలి. మేడం ఎప్పుడన్నా పెళ్లి చేసుకుంటారు కదండి, దానికి రెడ్డి గారు పెద్ద మనసుతో 50 గోల్డ్ బిస్కెట్లు, 50 కిలోల వెండి మాత్రం ఇవ్వాలి. చివరిగా ఇదంతా సెట్ చేసినందుకు నాకు ఒక 25,00,000 క్యాష్ ఇవ్వాలి, ఇంక్లూడింగ్ జిఎస్టీ అండోయ్. గురుగారు మీకేం వద్దా? అయ్యో వద్దు బాబు. ఇదండి, ఇవన్నీ మీకు ఓకే అనుకుంటే మేడం గారు ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోతారు. నేను మీ వీడియోలన్నీ పెన్ డ్రైవ్లోకి ఎక్కించి మీకు ఇచ్చేస్తాను. మీరందరూ లైఫ్ టైం స్వీట్ మెమరీస్గా ఉంచుకోవచ్చు.